నేను న్యూ ఇయర్‌కి ఎక్కడికెళ్ళాను, ఏం చేశాను అన్నదే ఈ వీడియో. Let's go. మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అలానే మీరు మీ న్యూ ఇయర్‌కి ఎక్కడికెళ్లారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఇక్కడ మేమందరం కూడా నరసింహస్వామి దర్శనానికెళ్తున్నాము. అదేనండి పెంచలకోన. మా ఊరు వాళ్ళందరూ ఆల్రెడీ పాదయాత్ర వెళ్లారు న్యూ ఇయర్ కంటే 2 డేస్ ముందు. మేము కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాము. అందుకే న్యూ ఇయర్ ఇస్ ద బెస్ట్ డే అని చెప్పి స్టార్ట్ అయ్యాము. అందరం దర్శనానికెళ్ళాము. ఆ మార్నింగ్ కూడా చాలా ప్లెజెంట్‌గా అండ్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది. అటు ఎండ లేదు, ఇటు చలిగా కూడా లేదు. చాలా బాగుంది ఆ రోజు మాత్రము. తర్వాత నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. అసలు ఇప్పటికీ ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నా కళ్ళ ముందర ఆయన రూపం కనిపిస్తూ ఉంది. అంత బాగా దర్శనం అయింది. కానీ జనాలు మాత్రం ఫుల్ గా ఉన్నారు. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం అన్నా ఓకే అనిపించింది. మేము రిటర్న్ అయ్యేటప్పుడు అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను లాస్ట్ లో క్లిప్స్ యాడ్ చేశాను చూడండి. ఇక్కడ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఆదిలక్ష్మి అమ్మవారు అతని మీద అలిగి వెళ్లి కొండపైన కూర్చుంటుంది. అప్పుడే అతను ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్పి అంటారు. అది ఎంతవరకు నేను చెప్పింది కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు. ఒకవేళ కరెక్ట్ చెప్పింటే ఓకే, రాంగ్ చెప్పింటే మాత్రం మీరు నాకు కరెక్ట్ చేయండి కామెంట్స్ లో. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నాము ఆ చెట్టు దగ్గరకు వచ్చి. ఆ చెట్టు దగ్గర నుంచి కొంచెం పైకి వెళ్తే ఇక్కడ అందరూ ఒక నమ్మకంతో అక్కడ ఎన్ని స్టోన్స్ అయితే మనం పెడతామో అన్ని ఫ్లోర్స్ కడతాము, అంత బిల్డింగ్ కట్టుకుంటాము అన్న నమ్మకంతో ఇలా పెడతారు. ఈ బుడ్డది కూడా ఎంత బాగా పెడుతుందో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక బిల్డింగ్ కట్టేశాను. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తే మనకి ఇలా కోనేరు కనిపిస్తుంది. ఎవరైనా దర్శనం వెళ్ళాలి, దర్శనానికంటే ముందే మేము కోనేరులో స్నానం చేసుకొని వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి స్నానం చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి పొంగల్ పెట్టుకుంటారు అమ్మవారికి కానీ నరసింహస్వామికి కానీ ముక్కుబొడి లాగా అది చెల్లించుకొని అక్కడ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాము. ఆపోజిట్ టు నరసింహస్వామి టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటుంది. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని అక్కడ నుంచి అన్న ప్రసాదానికి వెళ్ళి అక్కడ భోజనం చేసేసి అక్కడ నుంచి రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉండింది. వచ్చేటప్పుడు ఏమో బాగా హ్యాపీగా ఆటోకి వచ్చేసాము. వెళ్ళేటప్పుడు మాత్రం బస్కి వెళ్ళాము. అందులో ఇంకా లేడీస్ ఫ్రీ బస్ అని చెప్పి ఆ ఎంతూజియాజంతో బస్ ఎక్కితే ఎంత కష్టంగా ఉన్నిందో అసలు చూసారు కదా. ఎక్కే వాళ్ళేమో కిటికీలో నుంచి ఎక్కుతున్నారు, దిగే వాళ్ళేమో డ్రైవర్ సీట్ దగ్గర నుంచి దిగుతున్నారు. అంత కష్టంగా ఉన్నింది. అండ్ వెళ్ళే దారిలో ఈ ఐడల్స్ నాకు కనిపించాయి, అందుకే షేర్ చేసుకున్నాను. ఇది వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.